ఇక అటు కడప జిల్లా జమ్మలమడుగు మండలం పొన్నతోటలోను ఇటు ఏలూరులోని ఇందిరా కాలనీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బందార్లపల్లెలో పోలీసులు ఏకంగా లాఠీలకు పనిచెప్పారు. టీడీపీ వర్సెస్ వైసీపీగా జరిగిన ఘర్షణలో వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి చేయిదాటంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. కర్నూలు జిల్లా అహోబిలంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ బూత్ వద్ద భూమా గంగుల వర్గీయులు రాళ్లు రూకున్నారు. పోలింగ్ బూత్ వద్ద ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ దాడిలో అఖిలప్రియ భర్త సోదరికి గాయాలయ్యాయి. దీంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. సమాచారం అందుకున్న భూమా అఖిలప్రియ అహోబిలం చేరుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా శనివారపేట పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి వీరంగం సృష్టించారు. వైసీపీ కార్యకర్తలను ఆయన తరిమి కొట్టారు. పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ వైసీపీ నేతల మధ్య గొడవ జరిగింది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎమ్మెల్యే దాడిలో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలను చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా వారిపై దాడి జరిగింది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీకి మద్దతుగా రౌడీ మూకల అరాచకాలు ఎక్కువయ్యాయి. మరోవైపు పెదమొగలాయిపల్లిలో గొడవలతో పోలింగ్కు దుండగులు భంగం కలిగిస్తున్నారు. ఇంతలా గొడవలు జరుగుతున్న పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఇక పెనుగొండలో 34వ నెంబర్ పోలింగ్ బూత్లో వైసీపీ కార్యకర్తలపై దుండగులు దాడులు చేశారు. అలాగే ధర్మవరం మండలం కణుతూరు గ్రామంలో కూడా ఘర్షణలు జరుగుతున్నాయి. పోలింగ్ బూత్ల దగ్గర టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. మరోవైపు గుంతకల్లు నియోజకవర్గంలో మధుసూదన్ గుప్తా అరెస్టుకు నిరసనగా గుత్తిలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో పట్టణం అంతా ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ సందర్భంగా సీమ జిల్లాల్లో రచ్చ జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి ఇనారెడ్డి లైవ్లో అందిస్తారు. ఇనారెడ్డి, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే చాలా పోలింగ్ చోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చూసాం, కొంతమంది కార్యకర్తలు మృతి చెందినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకు పోలీసులు ఈ విషయంలో వైఫల్యం చెందారని అనుకోవచ్చు? రోజా, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల సరళిని మనం ఒకసారి గమనిస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సరళి అనేది మాత్రం ఒక రకంగా రణరంగంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎన్నికలు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపున ఎన్నికల సంఘం అధికారికంగా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పినప్పుడు కూడా వాస్తవికతను మనం ప్రజెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఓట్లు వేసేందుకు భారీ ఎత్తున జనాలు వచ్చినప్పటికి కూడా అక్కడ జరుగుతున్న పరిణామాలకు బెంబేలెత్తిన స్థానికులు కావచ్చు, అక్కడ ఓటర్లు కావచ్చు, భయభ్రాంతులు గురైపోయి వాళ్ళు ఇళ్లకు తిరిగి వెళ్ళే పరిస్థితి ఉందని చెప్పడానికి మాత్రం ఏమాత్రం కూడా సంకోచంగా లేదు. అయితే పలు చోట్ల
ఈవీఎంలు మొరాయించడం కావచ్చు, తర్వాత అక్కడ జరుగుతున్న గొడవలను చూసి అసలు ఓటు వేయాల్సి కనుక వస్తే లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఒకవైపున టీడీపీ కావచ్చు, ఒకవైపున వైసీపీ కార్యకర్తలు కావచ్చు ఘర్షణ పడటం, తర్వాత పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేసే పరిస్థితికి వెళ్ళిన అక్కడ ఆ పరిస్థితులు గమనిస్తే మాత్రం ఖచ్చితంగా చాలామంది ఓటు వేయకుండా వెనుతిరిగిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఉద్రిక్త వాతావరణంలో కొనసాగుతున్నాయని చెప్పడానికి మనం అనేకమైన సంఘటనలు మనం చూసుకోవచ్చు. సో ప్రధానంగా కర్నూలు, కడప, అనంతపురంలో అలాగనే పల్నాడు కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. అలాగనే టీడీపీ వైసీపీలు ఈ ప్రాంతాల్లో రాళ్ళు రువ్వుకున్న పరిస్థితి, అక్కడ లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ వైసీపీ తెలుగుదేశం కార్యకర్తలు రాళ్ళు రువ్వుకోవడం, తర్వాత తలల బళ్ళు కొట్టుకున్న పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో చాలామంది కూడా కొంతమంది క్షతగాత్రులను హాస్పిటల్లో జాయిన్ చేయించిన పరిస్థితి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న కర్నూలు, కడప, అనంతపురం, పల్నాడు ప్రాంతాల్లో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అలాగనే కడప జిల్లా జమ్మలమడుగులో కూడా ఇలాంటి వాతావరణం నెలకొని ఉంది. అలాగనే ఇటుపక్కన టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు ఇరువైపులా కార్యకర్తలు రాళ్ళు రూపుకున్న పరిస్థితి మన నడుమ అక్కడ చాలా దారుణమైన పరిస్థితి. అంటే అక్కడ పోలీసు యంత్రాంగం ముందస్తుగా ఏర్పాటు చేసినప్పుడు కూడా అక్కడ ఏర్పాట్ల విషయంలో పోలీసులు అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడు కూడా ఏదైనా గొడవలు జరిగినప్పుడు అక్కడ బలగాలను మోహరించడం కానీ, బలగాలను మోహరించి అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నప్పుడు దాన్ని సద్దు మనగేలా చేయటం, అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొండ ఉండే చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారని చెప్పడానికి మాత్రం చాలా ఇక్కడ జరిగిన ఘటన మాత్రం చాలా స్పష్టమైన సంకేతాలు ఇస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఎక్కడ కూడా పోలింగ్ సరళి విషయంలో మాత్రం ప్రశాంతత అనేది లేదు. కొన్ని చోట్ల ఉద్రిక్తంగానే కొనసాగుతోందంటే ఎక్కడైతే సున్నితమైన అతిసున్నితమైన ప్రాంతాలు అనేవి ముందస్తుగానే పోలీసు యంత్రాన్ని గుర్తించడం, ఆయా ప్రాంతాల్లో ముందస్తుగానే పోలీసు యంత్రాన్ని గుర్తించిన తర్వాత దానికి సంబంధించి పోలీసు బలగాలను అటు రాష్ట్ర బలగాలు కావచ్చు, కేంద్ర బలగాలు కావచ్చు, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి డిప్లాయ్ చేసుకున్న బలగాలు కావచ్చు, వీటన్నిటిని అక్కడ మోహరింపు చేసి చిన్న సంఘటన జరిగిన ఇరు వర్గాలను చెదరగొట్టడంలో కావచ్చు, మరోసారి సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం కావచ్చు, అక్కడ పోలీసులు వైఫల్యం చెందారంటే అక్కడ రాళ్ళు రువ్వుకోవటం, తల్లబగలు కొట్టడం లాంటి సంఘటనలు జరిగాయంటే అక్కడ పోలీసులు వైఫల్యం చెందారని చెప్పుకోవచ్చు. అలానే మనం కడప జిల్లా జమ్మలమడుగులో జరిగిన సంఘటన ఒకసారి పరిశీలిస్తే, అలాగనే అనంతపురం తాడిపర్తి మండలంలోని వీరాపురంలో కూడా సేమ్ అదే పరిస్థితి నెలకొంది. అలాగనే మరోవైపున కొన్ని ప్రాంతాల్లో పరస్పరం వేట గొడవలతో దాడి చేసుకునే నేపథ్యంలో నలుగురికి తీవ్ర గాయాలని చెప్పేసి అన్న మెసేజ్ కూడా మనకు వస్తూ ఉంది. అలాగనే పశ్చిమ గోదావరి కొయ్యలగూడెం మండలంలో కూడా ఆయా గ్రామాలు ఎన్నికలు దాదాపు 6 గ్రామాలు ఎన్నికలు బహిష్కరించాలని చెప్పన్న సమాచారం వస్తూ ఉంది. సో 6 గ్రామాలు కూడా ఒకే పంచాయతీ చేయాలని ఎప్పటి నుంచో దాదాపు 2014 నుంచి ఉంది. కానీ ఆ డిమాండ్ నెరవేరపోతున్నట్టు మేమందరం కూడా అసలు ఎన్నికల్లో పాల్గొన్నాం, ఎన్నికల్లో బాయ్కాట్ చేస్తామని చెప్పేసి అన్న పరిస్థితి. అలాగే మరోవైపున అనంతపురం సనస గ్రామంలో కూడా చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న పరిస్థితి. ఒకవైపున టీడీపీ, ఒకవైపున వైసీపీ ఏజెంట్ల మధ్య కూడా వివాదం తలెత్తడం, ఆ వివాదం కాస్త ఇరువైపులా అంటే 2 వర్గాల మధ్య దాడి, అంటే ఒకరి మీద ఒకరు దాడి చేసిన పరిస్థితి కూడా అక్కడ నెలకొని ఉన్న నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు పోలింగ్ నిలిపేసిన పరిస్థితి కూడా ఏర్పడింది. సో అలాగనే గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనివాసపురంలో కూడా వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ వాతావరణం అనేది చాలా తీవ్ర స్థాయిలో జరిగింది. అలాగనే పోలింగ్ బూత్లో జరిగిన ఏజెంట్ల మధ్య జరిగిన వివాదం అనేది బయట ఇరు వర్గాల మధ్య దాడికి తర్వాత రాళ్ళు రువ్వుకునే పరిస్థితి కూడా వెళ్ళి అక్కడ తీవ్రంగా గొడవ జరిగిన పరిస్థితి. అలాగనే పోలింగ్ బూత్లో జరిగిన ఆ ప్రాంతంలో విధ్వంసం అనేది అక్కడ ఫర్నిచర్ కూడా, అంటే పోలింగ్ బూత్లో ఫర్నిచర్ ధ్వంసం చేసే స్థాయికి వెళ్ళిందంటే అక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉంది అంటే ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా వెబ్కాస్టింగ్ ద్వారా ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మేము చూస్తున్నాము. ఎక్కడైనా సరే గొడవ జరుగుతున్నాయంటే అక్కడి నుంచి అక్కడున్న బలగాలు కావచ్చు ఇమీడియట్గా పక్కనున్న కేంద్ర బలగాలను తరలించైనా సరే అక్కడ ఎలాంటి గొడవ జరగకుండా చూస్తున్నాము, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని చెప్పినా కూడా మరి ఇక్కడ పర్యవేక్షణ లోపం అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో అలాగే
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ అనుచరులిద్దరిని వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ భూమా కుటుంబం రోడ్డుపై ఆందోళనకు దిగింది. భూమా మౌనిక, జగద్విఖ్యాత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. తమ అనుచరులను విడిచిపెట్టకపోతే గంగుల ఇంటి ముందు ధర్నా చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. తమ అనుచరులిద్దరిని వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ భూమా కుటుంబం ఆందోళనకు దిగింది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శివసాగర్ అడుగుదాం. శివ, చెప్పండి, ఎలా ఉంది ఆళ్లగడ్డలో పరిస్థితి? భూమా కుటుంబం రోడ్డు మీదకి వచ్చి మరీ ఆందోళన చేస్తోంది. తమ అనుచరులు ఇద్దరిని వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారు. వాళ్ళని అర్జెంటుగా విడిచిపెట్టందే తమ ఆందోళన ఇంకా ఉధృతం చేస్తామని వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? రోజా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉధృత పరిస్థితుల మధ్య పోలింగ్ కొనసాగుతుంది. ఏదైతే పోలింగ్ ఏజెంట్ ఎవరున్నారో, కేసులు వైసీపీ ఏజెంట్ ఉన్నారో అతని పైన కేసులు అని చెప్పేసి భూమా మౌనిక ప్రశ్నించడంతో ఈ గొడవ ప్రారంభమైంది. ఈ గొడవ చిలికి గాలివానగా వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడులు, కర్రలతో దాడుల్లో వరకు ఈ దాడి కొనసాగింది. వీరిని పోలీసులు చెదరగొట్టారు. అయితే ఈ దాడి ముగిసిన కొద్దిసేపటి తర్వాత భూమా మౌనిక తమ్ముడు విఖ్యాత్ రెడ్డి తన అనుచరుడు ఒక ఏజెంట్ పోలింగ్ కేంద్రం నుంచి కిడ్నాప్ చేశారని చెప్పేసి ఆరోపిస్తూ పోలింగ్ స్టేషన్ వద్ద ఆ ధర్నాకు కూర్చోవడం జరిగింది కొద్దిసేపు. అయితే ఆ ఏజెంట్ మళ్ళీ తిరిగి రావడంతో భూమా మౌనిక కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు తమ ధర్నాన్ని నిర్వహింపజేశారు. అయితే ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆళ్లగడ్డలోని అహోబిలంలో ఈ పోలింగ్ కొనసాగుతుంది. రైట్ శివసాగర్.
For more updates, please subscribe 99 TV Telugu.